బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పి క్షుద్ర పూజలు చేపిస్తున్నారంట. అరే అద్దంకి దయాకర్, నీకే సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉంటే కొడక, హరీష్ రావు అనేటోడు క్షుద్ర పూజలు చేసినట్టు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఫోటోస్ రిలీజ్ చేయి, వీడియోస్ రిలీజ్ చేయి కొడక. నువ్వు అవి రిలీజ్ చేయకపోతే మాత్రం నువ్వు కొజ్జా అనే ట్యాగ్లను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరగాలి. యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టి నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 4,500,000కు సంబంధించిన నిరుద్యోగ వృత్తి అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేసినటువంటి యూత్ డిక్లరేషన్ ని పడేస్తారని తమాషా. ఎందుకే ఢిల్లీలో అంత పెద్ద ఉద్యమం జరిగితే లాఠీ దెబ్బలు తిన్నా ఏది చేసినా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులు లెక్క పనిచేసిరు ఆయన. మరి ఎందుకు తెలంగాణలో ఇది సాధ్యం కావట్లేదు? సముద్రం సైలెంట్గా ఉన్నదనుకో, సముద్రము సైలెంట్గా ఉన్నదనుకో చాలా విపరీతమైన ప్రమాదం. అది ఒకటేసారి సునామీ వచ్చి సృష్టిస్తుంది, దేశం అంతా అల్లకల్లోలం. నిరుద్యోగులు భయపడుతున్నారు అని చెప్పి నేను అంట. అస్సలే భయపడరు, అస్సలే కేసులకు భయపడుతున్నారు, ఎక్కడ కూడా భయపడరు. నువ్వు రాసి పెట్టుకో, ఈ యొక్క 2 ఎమ్మెల్సీ సీట్లను ఓడగొడదాం, 2 లక్షల ఉద్యోగాలను సాధించుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నినాదం. రైట్, నమస్తే. నార్మల్గా వర్షాలు పడకుంటే ఈసారి కొంత కరువు కాలం ఉన్నదేమో, ఈసారి కొంత గడ్డు కాలం ఉన్నదేమో అని చెప్పి ఊర్లలో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వర్షాలు అనేవి ప్రకృతి సిద్ధం. ఒక్కో కాలానికి ఒక్కొక్కలాగా వర్షాలు కురుస్తుంటాయి. ఒక సంవత్సరం కొంత ముందరనే వర్షాకాలం స్టార్ట్ కాక ముందుకే వర్షాలు పడుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాతావరణ మార్పుల వల్ల. అయితే రీసెంట్గా రాజకీయంగా ఈ వర్షాలని, ఈ వాతావరణాన్ని వాడుకొని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే రాజకీయంగా కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరో కాదు, అద్దంకి దయాకర్ వర్షాలు పడకుండా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హరీష్ రావు వీళ్ళంతా కలిసి క్షుద్ర పూజలు చేపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వర్షాలు కూడా పడతలేవు అని చెప్పి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చెప్పి ఇట్లాంటివి చేపిస్తూ ఉన్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. కొన్ని ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏమనుకుంటా ఉన్నారు తెలంగాణలో? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా యువత ఇప్పుడంతా జెన్జీ పీరియడ్ నడుస్తూ ఉన్నది, వీళ్ళంతా ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇట్లాంటి వ్యాఖ్యల మీద ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఏమనుకుంటా ఉన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రాజేష్ నాయక్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్. ఆయన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే అన్న. నమస్తే అన్న. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సూటిగా. బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పి క్షుద్ర పూజలు చేపిస్తున్నారంట, బ్లాక్ మ్యాజిక్లు చేపించి వర్షాలు పడకుండా ఆపుతున్నారంట. ఎందుకు ఇట్లా? అయితే మనం ప్రధానంగా చూడాలి, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరు అద్దంకి దయాకర్ మాట్లాడిందంట ఆయన. సరే, నేను అనేది ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడతలేవు, దానికి కూడా హరీష్ రావు గారైనా చేసేది. కర్ణాటకలో కూడా వర్షాలు లేవు, మరి దానికి కూడా కారకుడు హరీష్ రావేనా? ఈవెన్ తమిళనాడులో లేవు, మహారాష్ట్రలో లేవు, యూపీలో ఎక్కడ కూడా వర్షాలు కూడా లేవు. రానున్న 3 సంవత్సరాల వరకు ఇదే గడ్డు కాలం ఉంటుందని చెప్పేసి స్వయాన శాస్త్రవేత్తలు చెప్పారు కదా. ఎల్లినిన్నో ప్రభావం ఉన్నదని చెప్పేసి స్వయాన ఈయనకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా. మరి వీడేమో క్షుద్ర పూజలు చేస్తారని చెప్పేసి మాట్లాడతాడు వీడు. ఈయన అంటే కొంత రెస్పెక్ట్ ఉండే తెలంగాణ సమాజంలో. నేను మేధావి అంటాడు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న డాక్టరేట్ అని మాట్లాడతాడు. అయ్యా, అరే బాబు అద్దంకి దయాకర్, నీ మీద ఇదివరకు నేను అన్నా అని మాట్లాడేటోళ్ళం, ఇలా రెస్పెక్ట్ లేదు నీ మీద. అరే అద్దంకి దయాకర్, నీకే సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉంటే కొడక, హరీష్ రావు అనేటోడు క్షుద్ర పూజలు చేసినట్టు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఫోటోస్ రిలీజ్ చేయి, వీడియోస్ రిలీజ్ చేయి కొడక. నువ్వు అవి రిలీజ్ చేయకపోతే మాత్రం నువ్వు కొజ్జా అనే ట్యాగ్లను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరగాలి. తమాషారా? ఒక ఎమ్మెల్సీని పట్టుకొని మాట్లాడుతున్నారు. మరి ఆయన ఒక మాజీ మంత్రిని బట్టి మాట్లాడతలే, మాజీ మంత్రిని పట్టుకొని మాట్లాడట్లే, మీకు అది కనబడతలేదా? నేను అంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక ఆరోపణ చేసినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటది కదా, చెప్పాలి కదా భయ్యా, చూపెట్టాలి కదా, ఏదైనా ఫోటోస్ ఎవిడెన్సెస్ వీడియోస్ చూపెట్టాలి కదా. ఈ రోజు కూడా మాట్లాడిండు, ఇంకో వీడియో చేసిండు, నేను దాని మీదనే కట్టుబడి ఉంటాయి అదే మాటల మీద అని చెప్పి. ఆయన మొగోడే అయితే, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఒక ఉద్యమకారుడివే అయితే, తెలంగాణ పౌరుషం నీ రక్తంలో ఉంటే చూపెట్టాలి, లేకపోతే నువ్వు కొజ్జా అనే ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుపోయి చూపెట్టాలి. నేను చెప్పేది చూపెట్టాలి. ఎందుకు అని అంటే నేను అంటున్నాం కదా,
మరి ఆంధ్రాలో కూడా వర్షాలు పడతలేవు రా ఆయన. కర్ణాటకలో కూడా నీ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా వర్షాలు లేవు. సరే ఒక్కడంటే తప్పు చేసిండు, తప్పు మాట్లాడిండు అనుకుందాం. రామరామోహన్ రెడ్డి అన్న ఒకటి గుర్తుపెట్టుకో నేను చెప్పాను. లోపల రేవంత్ రెడ్డికి ఏమైనా కడుపు నొప్పి వచ్చినా, రేవంత్ రెడ్డికి తలనొప్పి వచ్చినా, రేవంత్ రెడ్డికి ఏమైనా ఒక రకమైన నెగటివిటీ స్ప్రెడ్ అయినా లోపల నుంచి వెళ్ళి ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి ఒక 4 బిస్కెట్లు బయట పడేస్తారు. ఈ తిని బయట వరాలే ఈ కొడుకులు. ఏం తమాషనా తెలంగాణ రాష్ట్రంలో? ఏం అకౌంటబిలిటీ లేదా? ఏం లేదా నీకు? సైంటిస్టులను హేళన చేసినట్టు మాట్లాడతావు. సైంటిస్టులు చెప్తురా వర్షాలు పడవని, ఎట్లా చెప్తావు నువ్వు? క్షుద్ర పూజలు చేస్తున్నారని. సరే చేసిండు అనుకో, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉండి చూపెట్టాలి కదా నువ్వు. ఏం తమాషనా? అంటే మాకు ఆక్రోశం రాదా? మాకు లేదా ఆత్మగౌరవము? ఎట్లా చెప్తావు నువ్వు? ఎట్లా చెప్తావు నువ్వు? చూసుకోవాలి కదా దీని మీద ఏమన్నా ఉంటే మాట్లాడితే నడుస్తుందా? ఒకరి మీద బురద చల్లేస్తే నువ్వు కడుక్కుంటా అంటే అవుతుందా? ఇప్పుడు పలానా నవీన్ జర్నలిస్టు, నువ్వు ఒక ఇదని చెప్పేసి నేను నీ మీద ఒక ఆరోపణ వేస్తే ఊకుంటావా అన్న? ఊకుంటావా? అకౌంట్ నువ్వు చూపెట్టరా భయ్య అని గల్లా పట్టుకొని అడుగుతావు. గల్లా పట్టుకొని కొడక చూపెట్టరా నేనేం తప్పు చేసినా అడుగుతావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల మీద ఆంధ్రాలో రివ్యూ జరుగుతుందంట. ఇక్కడ ప్రాజెక్టుల మీద ఆంధ్రాలో రివ్యూ జరుగుతుందట. దాని గురించి ఈ ప్రాజెక్టులు ఉండాలా పోదలా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి ఎవడా నువ్వు డిసైడ్ చేయడానికి? ఎవడు నువ్వు డిసైడ్ చేయడానికి? నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీళ్లు నాకే కదా, నా గోదావరి నా కృష్ణకు సంబంధించిన వాటర్ నాకే కదా, నువ్వెవరు డిసైడ్ చేయడానికి? దానికి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు వత్తాసు పలకాలి, దానికి పాజిటివ్గా వాళ్ళకి రెస్పాన్స్ కావాలి. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో మరొక భూకంపం సృష్టిస్తారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇది ఒక రకమైన తతంగం పట్టుకొచ్చి ఇలా తమాషా చేసే ప్రయత్నం చేస్తారన్నా. ఏం తమాషానా? ఏం మాట్లాడుతుర్రే వీళ్ళు? అరే నాయన ఇదే అద్దంకి దయాకరు, నువ్వు నిరుద్యోగుల పేరు చెప్పుకొని వచ్చినావు కొడక. నిరుద్యోగులను వాడుకొని ఇవ్వాలి, నువ్వు గద్దెనెక్కి ఇవ్వాలా, ఎమ్మెల్సీ అయినావు, నీకు మంత్రి పదవి హోదా ఇచ్చారు నీకు. కనీసం ఏ నాకు ఈ రోజు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కరోజైనా నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడిండా వీడు? లైబ్రరీకి వచ్చి మాట్లాడిండా? ఉద్యోగాలు ఇవ్వాలని మాట్లాడిండా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇలా మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇచ్చిరా అన్న? ఏం తమాషనా? దీని గురించి మాట్లాడిండా వీడు? వీళ్ళకి సంబంధించిన యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టి నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 4,500,000కు సంబంధించిన నిరుద్యోగ వృత్తి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవన్నీ చెప్పారు కదా. మరి వీటి గురించి ఏ రోజైనా ఇదే అద్దంకి దయాకర్ అనేటోడు మాట్లాడిండా? మీకు సంబంధించిన ఆద్య టీవీ సాక్షిగా ఈ ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేసినటువంటి యూత్ డిక్లరేషన్ ని చింపి పడేస్తారన్న. ఏం తమాషా? ఎందుకే ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు అంటే ఏదైతే ఇస్తానో హామీలు ఇవ్వలేదని చెప్పి చింపేసిన. మరి మీ పరిస్థితి మీరు గతంలో నిరుద్యోగులను మోసం చేసిరనే కదా నిరుద్యోగులు కాంగ్రెస్ ని బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు. అడిగినందుకు ధన్యవాదాలు మీకు. నాకు ఒక్క 2 నిమిషాల టైం ఇస్తే నేను క్లియర్ గా డాటాతో చెప్తా. వీళ్ళ లెక్క హౌల మాటలు, వీళ్ళ లెక్క బజార్ మాటలు మాట్లాడడం మేము. ఎందుకంటే మేము కేసీఆర్ గారి శిక్షణలో, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి శిక్షణలో పెరిగిన వాళ్ళం కాబట్టి ఒకటి చెప్తారు. కేసీఆర్ గారు మొత్తం నిర్లక్ష్యం చేసినట్టు మాట్లాడుతారు విద్యా వ్యవస్థ కొడుకులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను లెక్కలతో చెప్తా. 2014 కంటే ముందెన్ని ఉన్నాయి, 2014 తర్వాత ఎన్ని ఉన్నాయని మాట్లాడుకుందాం మనం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 26 మెడికల్ కాలేజీలు అయినాయి. జిల్లాకు మెడికల్ కాలేజ్ లేదు అంటే అది విప్లవం కాదా? అదే గురుకులాలు 298 ఉండే 2014 కంటే ముందు. ఇవాళ గురుకులాలు 1022 గురుకులాలు అయినాయి. ఎవరు చేసిండు దానికి? ఇది కాదు విప్లవము. డిగ్రీ కాలేజీలు 0. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక కడపలోనే 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు. దాని గురించి ఈ లత్కోరగాళ్ళు ఎవరు మాట్లాడలే. తెలంగాణ రాష్ట్రంలో 2014 ముందు 0 డిగ్రీ కాలేజీలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 85 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చారు కేసీఆర్. మొగోడు కాదా? దాని గురించి మాట్లాడరా వీళ్ళు? ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో 2014 కంటే ముందు 850 సీట్లే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3,915 సీట్లు వచ్చినాయన్న. అది విప్లవం కాదా? వీళ్ళు ఏం అడ్డమైన మాటలు. ఐటీ దిగుమతులు అన్నా 57,000 ఐటీ దిగుమతులు. అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 3 లక్షల కోట్లకు సంబంధించిన ఐటీ దిగుమతులు వచ్చినాయన్న. ఇట్లా చూసుకుంటా పోతే ఐటీ ఉద్యోగాలు అప్పుడు ఎన్నన్నా 3,23,396 2014 కంటే ముందు. ఇప్పుడు కేసీఆర్ గారు దిగిపోయిన నాటికి 10 లక్షల ఉద్యోగాలన్నా.
అది కాదా విప్లవము? పోని ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడదాం, మీరు అడిగిరు కాబట్టి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 47,068 ఉద్యోగాలు ఇచ్చాడు కేసీఆర్ గారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ నుంచి టీఎస్పీఎస్సీ నుంచి 35,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. 35,250 ఉద్యోగాలు ఇచ్చిండు. అదే డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ అని ఉంటుంది ఒకటి, దాని ద్వారా 22,892 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అంటే ఆర్టీసీ కానీ, అదేవిధంగా టీఎస్పీ ఎన్పిడిసిఎల్ కానీ, అదేవిధంగా మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాట్ల ద్వారా 49,132 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్. గురుకులాలల్లో 3,694 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్. మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా 2,042 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్. మొత్తం ఇట్లా చూసుకుంటా పోతే 1,60,083 ఉద్యోగాలు ఫిల్ చేసిరు. వాళ్ళు జీతాలు తీసుకున్నారు, వాళ్ళు పంచుకున్నారు. ఆ మిగతా 42,652 ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎగ్జామ్స్ కండక్ట్ అయినాయి. బట్ ఎలక్షన్ కోడ్ వల్ల అవి ఆగిపోవడం జరిగింది. ఈ 42,000 ఉద్యోగాలను వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పేసి గప్పాలు కొడతారు రేవంత్ రెడ్డి. మందికి పుట్టిన బుడ్డ నీకెట్లయితాడు, మందికి పుట్టినోడు నీకెట్లయితాడు? కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడతారు కదా, మరి నువ్వు 100 రోజుల్లో వచ్చి ఇస్తాన్నావు కదా, ఏమైందిరా భయ అడుగుతాం, ఏమైందని అడుగుతాం, ఇవ్వాలి కదా అన్న. ఉన్నాం మేము ఇప్పటికే 1,00,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం అని చెప్పి మంత్రులు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాజాప్తా తల నరుక్కుంటా లెక్క పెట్టుకుంటా ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక్క మనిషి తక్కువైనా కూడా తల నరికేసుకుంటా అని చెప్పి సవాల్ చేసిండ్రు కదా. ఈ విషయం ఇదే అద్దంకి దయాకర్ గారు రేవంత్ రెడ్డిని అడగాలి, ఇదే కోదండ రామరెడ్డి రేవంత్ రెడ్డి అని అడగాలి. అన్న మనము కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను లెక్క పెడతాము, అది కాదు, మనం 8,000 ఉద్యోగాలే ఇచ్చినాము, దీని గురించి చెప్పని చెప్పేసి వాళ్ళు మాట్లాడాలి. సిగ్గు శరం, వీళ్ళు మొగోళ్ళు అయితే ఏం తమాషానా? ఇదే విషయం, ఇదే 70,000 ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పేసి ఇదే విషయం ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చెప్తారా వీళ్ళు? మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి వచ్చి చెప్తారా వీళ్ళు? 2 సార్లు వచ్చిండు కదా అధికారం వచ్చినాక. అన్న ఎట్లా వచ్చిండు? కంచెల మధ్యన వేలాది మంది పోలీసుల బలగాల మధ్యన వచ్చిండే, 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా అని చెప్పి పోయినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాని పరిస్థితి ఇలా మా ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. ఏం ఇంత దరిద్రమా, ఇంత ఇదా? ఏం మాట్లాడతారు వీళ్ళు? కండ కావరం ఎక్కి మాట్లాడుతారు. ఇలా నిరుద్యోగులను హేళన చేసినట్టు మాట్లాడుతారు. ఇలా ఏం మాట ఎండని తాగి చచ్చిపో అంటావు. అదే అడగబోతున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అందరూ మాకు ఇది సరిపోదు, ఈ నోటిఫికేషన్ సరిపోదు, మాకు 15,000 నుంచి 19,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్తే, మీరు ఎండ్రిందాకి సచ్చినా బాయిల దునికి సచ్చినా నేను చేసేది గీదే అని చెప్తే, ఇలా మాటలని కొంత మనసుకు తీసుకొని ఒక వ్యక్తి వేణుకుమార్ అని చెప్పి ఖమ్మం జిల్లాలో సూసైడ్ అటెంప్ట్ చేసిండు. ఏం చెప్తారు దానికి సంబంధించి, ఎట్లా చూడొచ్చు అన్న? మీరు ఒకటి, ఇది మొన్న నిరుద్యోగులను ఆయన అవమానపరిచింది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినాక రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి అయినాక జరిగిన పరిణామాలను నీకు కూలంకుశంగా చెప్తా. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లగచర్ల ఇష్యూ జరుగుతుంది. లగచర్ల ఇష్యూలో ఎంత దమనకాండ ప్రదర్శిస్తారో, మా గిరిజన సోదరుల మీద తండాల మీద ఎగబడి మరి కరెంటు తీసి మరి దాడి చేస్తారు ఆడవాళ్ళని చూడకుండా. అలాంటి వాళ్ళను వీళ్ళు రైతులే కాదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్టులను మాట్లాడారు. ఆ తర్వాత జరిగినటువంటి హెచ్సియులో జరిగినటువంటి దమనకాండ మనం చూసినాం, మన కళ్ళ ముందు ఉన్నది. దాంట్లో 400 ఎకరాలను కాపాడుకోవడం కోసము ఆ విద్యార్థులు చేసినటువంటి పోరాటాన్ని కించపరుస్తూ స్వయాన అసెంబ్లీలోనే వాళ్ళు గుంటనెక్కాలని మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత హైడ్రాకు సంబంధించిన మూసి బాధితులను వీళ్ళు కంప్లీట్గా వీళ్ళకు అసలు సోయి లేదు, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ బానిసలని చెప్పేసి మాట్లాడారు వీళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీ మన నిరుద్యోగులను అడ్డా మీద కూలీలని మాట్లాడారు వాళ్ళు. అదేవిధంగా వీళ్ళు బిర్యానీలు తాగి రోడ్ల మీద తందనాలు ఆడతారని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రైతులు యూరియా కోసం లైన్లో నిలబడ్డ రైతులు, వాళ్ళు రైతులే కాదని చెప్పేసి వాళ్ళని హేళన చేసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత వీళ్ళు మీరైనటువంటి నిరుద్యోగులను ఎండ్రింగ్ దాటి చచ్చిపోరని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ గారు పైసలు ఇస్తే వీళ్ళు ఒరుతురు అని చెప్పేసి మాట్లాడారు. నిన్నటికి నిన్న వాళ్ళు మన క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి ఇంజనీరింగ్ పిల్లలను మాట్లాడుతున్నారు. అంటే నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళు అలాంటులా, నిన్ను అడిగితే వాళ్ళు ఆ రకంగా నువ్వు హేళన చేసి మాట్లాడతావా, వాళ్ళని కించపరిచి మాట్లాడతావా? ఏం నీ యజాగిరా? అంటే నిజంగా నిరుద్యోగులు అయితే బీఆర్ఎస్ పార్టీతో ఏం పని అన్నా, ఎందుకు సభలో బీఆర్ఎస్ పెట్టిన సభకి ఎందుకు వచ్చారు అనుకోవచ్చు అన్న? ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు మా గొంతై మాట్లాడితే ఆ రేవంత్ రెడ్డికి
దిగస్తాడు కావచ్చు, మాకు ఉద్యోగాలు ఇస్తాడా కావచ్చు అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు అని అంటే ఇవాళ లగచర్ల ఇష్యూలో బీఆర్ఎస్ కొట్లాడింది కాబట్టి వెనక్కిపోయింది ప్రభుత్వం. ఇవాళ హెచ్సియు విషయంలోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది కాబట్టి వెనక్కిపోయింది ప్రభుత్వము. మూసీలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది కాబట్టి వెనక్కిపోతుంది ప్రభుత్వము. అదేవిధంగా యూరియా విషయంలో కూడా బీఆర్ఎస్ కొట్లాడింది కాబట్టి యూరియా వచ్చింది జనాలకు. కాబట్టి అన్ని రకాలుగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, గట్టిగా కేటీఆర్ కొట్లాడుతుంది. కాబట్టి మా తరపున కూడా మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు వచ్చారు. తప్పేమున్నది? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర రావద్దా? ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళని పట్టుకొని బస్సు యాత్ర చేసినప్పుడు ఏం లేదా? ఆ రోజు నిరుద్యోగులను ఎజెండాగా పెట్టుకొని ఊరు వాడవాడ తిరిగి కేసీఆర్ గారిని గద్దెనెక్కించినప్పుడు, గద్దెని దించినప్పుడు ఆ రోజు ఉన్నదేమో సోయి, ఈ రోజేమో లేదా? నీకు ఏం తమాషానా? ఏం మాట్లాడతారు మీరు? నిరుద్యోగులు అంటే నిరుద్యోగులే మాట్లాడాల్సిన అవసరం లేదన్న. నా ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉంటారు, మీ ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉంటారు, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగులు ఉంటారు. కాబట్టి ఎవరైనా మాట్లాడాల బాధ్యత మన దగ్గర ఉంది. ఎందుకంటే వీళ్ళు హామీలు ఇచ్చారు కదా, హామీలు ఇస్తేనే కదా మార్పు 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 అని చెప్పేసి ఇలా గద్దెనకి ఇలా ఏం చేస్తారు అన్న వీళ్ళు? ఇలా ఏం చేస్తారు? అనవసరమైనవి క్రియేట్ చేస్తూ ఉన్నారు అన్న. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనము ప్రపంచానికే నేను దేశ గురువును, విశ్వగురువును అని మాట్లాడినటువంటి మోడీ సైతము దిగచ్చి వాళ్ళు మోకాళ్ళు కింద పెట్టి మరి రాజీనామా చేసి వాళ్ళు ఆ రోజు మాట్లాడినటువంటి మోడీ మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి స్వయాన సెల్ఫీ వీడియో పెట్టి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పే స్థాయికి దిగజారు వాళ్ళు. రేపటి రోజున నీకు రాదని ఎట్లా అనుకుంటావు? అంటే ఎందుకు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో అంత పెద్ద ఉద్యమం జరిగితే లాఠీ దెబ్బలు తిన్నా ఏది చేసినా అక్కడి నుంచి అక్కడ ఒక కమిట్మెంట్ తోటి ఉద్యమం చేశారు. అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా జంజీ యువత ఏదైతే ఉన్నదో అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులు లెక్క పనిచేసిరు ఆయన. మరి ఎందుకు తెలంగాణలో ఇది సాధ్యం కావట్లేదు? ప్రతిరోజు నిరుద్యోగులం అంటున్నారు, వస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, మళ్ళీ పోలీసులు రాగానే ఎక్కడోళ్ళక్కడ డిస్పోజ్. అంటే ఇది కేవలం రాజకీయంగానో లేదంటే ఇంకేదో నాయకత్వం కోసం వస్తున్నారు అనుకోవచ్చా? ఎట్లా చూడాలి దీన్ని మనం? అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను కానీ యువతను కానీ నిరుద్యోగులను కానీ తక్కువ చేసి మాట్లాడద్దు. వాళ్ళు విపరీతమైన మేధావులు, వాళ్ళని అసలు తక్కువ. ఎందుకంటే ఈ పోరాటంలోనే ఉన్నది కానీ పటిమ ఈ యొక్క గడ్డలోనే ఉన్నది కదా పోరాటాలు. అలాంటి నేల వాళ్ళు చూస్తున్నారు, గంతే చూస్తున్నారు. వాళ్ళు ఏదో రోజు బయటకు వస్తారు విస్ఫోటం లెక్క. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో అన్న, సముద్రం సైలెంట్గా ఉన్నదనుకో చాలా విపరీతమైన ప్రమాదం. అది ఒకటేసారి సునామీ వచ్చి సృష్టిస్తుంది, దేశం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఇవాళ నువ్వు నిరుద్యోగులు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినాం అనుకో, ప్రభుత్వమే ఖతమయ్యే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క మనసులో పెట్టుకుంటా ఉన్నారు. దెబ్బ కొడితే ఈ కొడుకులు బజార్ల నుంచి ఉరికిపోవాలి. వీళ్ళు నిరుద్యోగులు భయపడుతున్నారు అని చెప్పి నేను అంట. అస్సలే భయపడరు, అస్సలే కేసులకు భయపడుతున్నారు. ఎక్కడ కూడా భయపడరు, నువ్వు రాసి పెట్టుకో. ఎక్కడ కూడా భయపడరు, నువ్వు రాసి పెట్టుకో అన్న. ఎవ్వడు కూడా భయపడాడు. ఇక్కడ తెలంగాణ నేల అట్లాంటిది. ఎవ్వడు కూడా భయపడాడు. వాళ్ళు ప్రశ్నిస్తారు, అడుగుతారు, వాళ్ళ కోసం నిలబడతారు, కొలబడతారు, కొట్లాడతారు వాళ్ళు. రైట్. ఇదే నిరుద్యోగత తగ్గడం కోసం జర్మన్ జపాన్ భాషలు నేర్చుకోండి, మేము అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చెప్పి మంత్రులు చెప్తున్నారు. వివేక్ వెంకటస్వామి చెప్తున్నాడు, మీరు అక్కడ పోతే 2,50,000 జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సూటిగా మీరు? అన్న ఒకటినండి, ఈయనకి సంబంధించిన కొడుకేమో గీడ ఎంపీ ఉద్యోగం కావాలా, మేము జర్మన్ జపాన్కి పోవాలా? నువ్వేంది పంపేది? నాకు నువ్వేంది పంపేది అంటున్నావు? ఎవరికి ఇప్పుడు జర్మన్ జపాన్కి సంబంధించిన ఇప్పుడు ఎవరికి రావాలి? ఇప్పుడు ఏంది ఆ ప్రాసెస్, ఏంది ఆ కథ, ఏంది? టీచర్ లేడీకి పోయి నేర్చుకోవాలి. టీచర్ నేర్చుకున్నాకనే కదా పిల్లలకి చెప్పాలి భాషలా. అరే ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా? ఈ వివేక్ గాడు వచ్చి చెప్తాడా? ఎవరు చెప్పాలి? ఎవరు నేర్పియాలి వాళ్ళకు? ఫస్ట్ టీచర్లు కదా ఎడ్యుకేట్ కావాల్సింది. టీచర్లు నేర్చుకున్నాక పిల్లలకు నేర్పించే పద్ధతి ఉంటుంది. మరి టీచర్లు ఏడికి పోయి నేర్చుకోవాలి? జర్మన్కి పంపుతావా, జపాన్కి పంపుతావు? ఏడికి పంపుతావు? ఇప్పుడు ఈ మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఇప్పుడు ఉన్నతమైనటువంటి ప్రజాప్రతినిధులందరినీ మీరు ఒరే తురే కొట్టడం, ఇట్లాంటి ఒక భాష యూజ్ చేయడం, దీని వెనుక ఏంది ఆంతర్యమైంది? అన్న ఆంతర్యం కాదన్న, నాకు సంబంధించిన మంత్రులు ఏ భాష మాట్లాడితే అదే భాష మాట్లాడతాను. నాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడితే అదే భాష మాట్లాడతాను. రండా అని మాట్లాడితే తప్పులేదా అన్న? వాళ్ళు కొడతా అని మాట్లాడితే తప్పులేదా అన్న? వాళ్ళు స్వయాన అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడిరన్న వాళ్ళు? అరే పిచ్చినా కొడకల్లారా సంపుదామని చెప్పేసి మాట్లాడి దాగన నాగేందరు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండన్నా? గుడ్లు తీసి గోళీలాడుతా, పేగులు మెడకేసుకుంటా,
సంపుతా ఊరేస్తా. మీ మనిషే కదా దానం నాగేందర్ కూడా. వారిని అడగాల మనం, మీరు ఎవరి మనిషిరా బాబు నువ్వు, అటు కాంగ్రెసా ఇటు కాదా, నువ్వు బీఆర్ఎస్ఆ లేకపోతే అటు ఇటుగా వారిని అడుగుదాం మనం. వారిని అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు నిరుద్యోగులకి ఏంది సిద్ధంగా అమ్మని చెప్తున్నావా, దానికి ఇది స్వాగతించాలా వద్దా ఎట్లా అన్న? ఒకటినండి, నిరుద్యోగులు వారి గురించి వాళ్ళు కొట్టాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకనంటే వాళ్ళు 100 రోజుల్లోనే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. కనీసం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 19,000 ఖాళీలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని చెప్పేసి స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు అనౌన్స్ చేసిన 7,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని గురించి మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం జియో 46 గురించి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రతి వాటి గురించి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిత్యం జాగరణ కావాల్సిన అవసరం ఉన్నది. మన పోరాటము మన పంతాగా ఎంచుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే అడుగుదాము. నిత్యము నిరసనల ద్వారా, లేకపోతే ర్యాలీల ద్వారా, లేకపోతే ప్రజాస్వామ్యానికి అనుకూలంగా దానికి తగ్గట్టే మనము ప్రశ్నించి ఇవాళ ప్రభుత్వం నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈనా కొడుకులను మనం చెప్తే వినరు, మనం మాట్లాడితే వినరు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళని ఎట్లా చేయాలనేది చెప్పేసి మనం ఆ రకంగా ముందుకు పోవాలి, పంతా మార్చుకోవాలి, మనల్ని మనం సాధించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఓకేనా? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన ఈ గడువులో ఎట్లా అనిపించింది మీకు? అన్న, నాకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడంటే నాకు తెలియదు అన్న. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్ని, కానీ నాకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడంటే మరి నాకు గర్వపడలేదు. మరి అదే మంత్రులు వేరే ఇష్యూల మీద రివ్యూలు పెడతారు, వేరే శాఖల మీద రివ్యూలు పెడతారు. ఢిల్లీకి పోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది, కానీ నా విద్యాశాఖకు సంబంధించిన రివ్యూ పెట్టరు. విద్యార్థుల గోసల మీద మాట్లాడరు, గురుకుల ఇష్యూల మీద మాట్లాడరు, యూనివర్సిటీల మౌలిక సదుపాయాల మీద మాట్లాడరు, ఉద్యోగాల మీద మాట్లాడరు, నిరుద్యోగం మీద మాట్లాడరు, బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడరు, రిటైర్మెంట్ల గురించి మాట్లాడరు, యూనివర్సిటీల రిక్రూట్మెంట్ గురించి మాట్లాడరు. మనకై మాట్లాడినప్పుడు విద్యాశాఖ మంత్రి ఎట్లయితాడు అన్న? విద్యాశాఖ మంత్రి ఎట్లయితాడు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి A+B² సూత్రం కూడా తెలియదు. నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఫిలాసఫీ తెలియదు. నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పొలిటికల్ సైంటిస్టులు ఎవరో తెలియదు. నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రికి శాస్త్రీయ నామాలు తెలియదు. నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రికి ఏది తెలియదు, ఉత్తదే దుకాణం. అట్లాంటి వాడు నాకు ఒక మిడిల్ క్లాస్ నుంచి ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తే నువ్వు అట్లాంటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అనిపిస్తలేదా? ఎందుకు మిడిల్ క్లాస్ నుంచి నీకు నువ్వు విద్యాశాఖ మంత్రి అయితే నిన్ను అడగద్దా? నేను చెప్పింది మన మిడిల్ క్లాస్ నేను అని చెప్పి. నువ్వు మిడిల్ క్లాసేగా, అప్పర్ మిడిల్ క్లాసేగా, ఇంకేమైనా నాకు సంబంధం లేదు భయ్. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, నిన్ను అడగాలి కదా, ఆ బాధ్యత నా మీద ఉన్నది కదా అన్న. ఒకటేనండి, నేను ఇవాళ నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా అంటే, నేను ఇవాళ ఇంత ధైర్యంగా మాట్లాడతా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కట్టిన పన్నుతోటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసిన కాబట్టి నేను వాళ్ళ తరఫున మాట్లాడాలి, నేను వాళ్ళ తరఫున అడగాలి, వాళ్ళ తరఫున ప్రశ్నించాలి. లేకపోతే ఈ జన్మకు సార్థకత లేదు, ఈ యొక్క నేను చదువుకున్న దానికి అర్థమే లేదు. హోంశాఖ విషయానికి వస్తే ఏం చెప్తారు అన్న? హోంశాఖ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు, ఇళ్ళ వ్యవస్థ లేదు, ఈడ ఏం జరుగుతుందో, మర్డర్లు ఎన్ని అవుతున్నాయో తెలుసు మనకు, మానభంగాలు ఎన్ని అవుతున్నాయో తెలుసు, డ్రగ్స్ ఎన్ని వేల కోట్లకు సంబంధించిన రా మెటీరియల్ ఈ తెలంగాణలో హైదరాబాద్లో దొరుకుతుందో తెలుసు మనకు. ఎక్కడ కూడా భద్రత లేదు, ఎక్కడ కూడా ఏది లేదు. ఆడోళ్ళకైతే అసలు రక్షణే లేదు, కరువు అయిపోయింది. మరి ఆ హోంశాఖ ఏం పోతుందో, హోంశాఖ మంత్రి ఏం చేస్తుందో అర్థమైతే ఎట్లా ఉండబోతా ఉన్నది రానున్న రోజుల్లో. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి, మనం దీనికి కసరత్తులు జరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఎంపికల విషయంలో, అభ్యర్థుల ఎంపికల విషయంలో వాళ్ళు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారని తెలుస్తూ ఉన్నది. కొంత సమాచారం ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్ని అసెంబ్లీలకి కాన్స్టిట్యున్సీల నుంచి అభ్యర్థులందరితో, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితోటి కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి తెలుస్తాను. పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తారు దీనికి? అన్న, ఒకటేనండి, ఇది గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్నికలు ఇవి. అవును. ఉమ్మడి వరంగల్, ఖమ్మము, నల్గొండలో ఒక ఎమ్మెల్సీ, ఇక్కడ మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ సంబంధించిన ఇంకో ఎమ్మెల్సీ. 10కి 10,000% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకు అనంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. నిరుద్యోగులు అది చేస్తాము, ఉద్యోగులకు బెనిఫిట్స్ డిఏలు పిఏలు ఇస్తా అని చెప్పారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా వాళ్ళకు సకాలంలోనే వాళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తా అన్నారు. కనీసం ఇప్పటివరకు ఎవ్వడు కూడా ఒక సుఖంగా లేని దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో
ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ మన కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి రియంబర్స్మెంట్ రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క వర్గము మీరేనండి, నిరుద్యోగుల మన అసంతృప్తితో ఉన్నారు, విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు, అదే విధంగా కళాశాలల యాజమాన్యాలు అసంతృప్తితో ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైము ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా తరఫున మాట్లాడుతుంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద కొట్లాడుతుంది కాబట్టి, రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆ యొక్క చట్టసభలలో ఆ శాసనమండలిలో ఉంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్మి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మేము గ్రౌండ్ లో తిరుగుతా ఉన్నాం కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తావు దీనికి? ఏది ఓవర్ కాన్ఫిడెన్స్? గెలుస్తుంది బీఆర్ఎస్ పక్కా మాదే అని చెప్పి అంటున్నావు. నీకు ఒకటి మా కాన్ఫిడెన్స్, అది నాటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకనంటే మేము గ్రౌండ్ లో తిరుగుతున్నాం కదా, నిరుద్యోగులతోటి నిత్యం మేము ఇంటరాక్ట్ అవుతున్నాం కదా, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటా ఉన్నాం కదా. ఇవాళ ఈ కొడుకులో ఈ 2 ఎమ్మెల్సీలు ఓడగొడితే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అని చెప్పేసి ఇవాళ ఎదురు చూస్తా ఉన్నారు. చూడండి మీరు నిరుద్యోగులు, ఇవాళ 2 ఈ యొక్క స్థానిక మన ఈ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన 2 ఎమ్మెల్సీలను ఓడగొడితే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పక్కా నమ్మున్నారు వాళ్ళు. కాబట్టి అందులో భాగంగానే ఈ 2 ఎమ్మెల్సీలను ఓడగొట్టాలి, 2 లక్షల ఉద్యోగాలను సాధించుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నారు నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, కళాశాలల యాజమాన్యాలు. ఎందుకనంటే 10,000 కోట్లకు సంబంధించిన రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు కావాలంటున్నారు నిరుద్యోగులు. స్కూటీలు ఇస్తా అన్నారు నా అమ్మాయిలకు, 4,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. మరి ఏది ఇవ్వలికని ఇచ్చిన దాఖలాలున్నాయా? అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ వస్తే సరిపోదు కదా, బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ వస్తే సరిపోదు కదా, కోదండరామ్ రెడ్డికి ఎమ్మెల్సీ వస్తే సరిపోదు కదా. 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలి కదా. అందులో భాగంగానే 2 లక్షల ఈ యొక్క 2 ఎమ్మెల్సీ సీట్లను ఓడగొడదాం, 2 లక్షల ఉద్యోగాలను సాధించుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నినాదం. నిరుద్యోగులందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని పట్టుకొని వీళ్ళంతా క్రిమినల్ వేస్ట్, వీళ్ళకు అప్లికేషన్ ఫాములు నింపరాదు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే ఎన్ని రాస్తారోకులు అయినాయి, ఎన్ని బంధులు, ఏ సంఘాలు బయటకు వచ్చి కొట్లాడినాయి? అయితే ఇక్కడ ఇంకో సందర్భం చెప్పాలి. మనం వాళ్ళ మనవని స్కూల్లో చేయడానికి పోయినట్టు రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అల్లుడు పోతే అడిగి పోయినాక ఆ యొక్క యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు వాళ్ళకు. మా మనవనికి స్కూల్లో జాయిన్ చేశారు అని అప్లికేషన్ ఫామ్ ఇస్తే ఇది నాకు అర్థమైతలేదా అని చెప్పేసి వాళ్ళ అల్లుడికి ఇస్తే వాళ్ళ అల్లుడు నింపిన తర్వాత మాగారు గీడ పెట్టండి సిగ్నేచర్ అంటే గీడ పెట్టాలి అని అంటే ఆయనకు గీడ పెట్టాలో సంతకం కూడా తెలియనోడు కూడా. ఇది వాస్తవం ముఖ్యమంత్రి, ఇది వాస్తవం, ఇది వాస్తవం. జోక్ ఎందుకు చెప్తా నేను? సీరియస్ ఆయన మాట్లాడేటప్పుడు నేను కూడా సీరియస్ మాట్లాడతా. ఏం తమాషా వాళ్ళు ముఖ్యమంత్రికి ఒకటి రండి తెలియదే, ఆయనకు తెలియదు. నువ్వు ఎందుకు అంటున్నావు? నువ్వు తెలంగాణ సమాజమే నవ్వుకుంటది. ఇప్పుడు 10,000% ఇది జరిగిన వాస్తవము. వాళ్ళ మనవనికి తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ నింపరాలే రేవంత్ రెడ్డికి. అలాంటి వాడు ఇవాళ వచ్చి నా యొక్క బీటెక్ చదివిన సోదరులను పట్టుకొని నువ్వు అప్లికేషన్ ఫారాలు నింపరాలని చెప్పి మాట్లాడతావు. నువ్వు ఫెయిల్ కదరా భయ్, విద్యాశాఖ మంత్రిగా నువ్వు అట్టర్ ఫెయిల్, రిజైన్ చేసిపో. ఈ రిజిగ్నేషన్ ఎందుకు కోరుతున్నారు? నేను కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నందుక, లేదంటే నేను వచ్చిన తర్వాత టీచర్లందరికీ ప్రమోషన్లు ఇచ్చిన నా సారథ్యం వల్లనే జరిగింది ఇదంతా, దానికి రిజిగ్నేషన్ చేయాలని నేను చెప్పి మాట్లాడుతున్నాను. అయ్యో ప్రమోషన్లు ఇచ్చుకో, రిజిగ్నేషన్ మనం చేయమన్నా చేయడా? ఎందుకనంటే నేను విద్యను ప్రేమిస్తా అని మాట్లాడుతాడు. అవును, నేను విద్యను నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు అని మాట్లాడతాను. ఎందుకనంటే ఆయనే ఆడబెట్టుకోవాలి, నా దగ్గరనే ఉండాలి అని చెప్పేసి అని మాట్లాడతాడు. దానివల్ల నాకు ఏం యూజ్ లేదు, రోజు తిట్లు తినడం తప్ప అని కూడా చెప్పిండు ఆయన. ఒకటినండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కూడా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. కోదండరామ్ గారు గ్రహించాలి, అరగోపాల్ గారు గ్రహించాలి, ప్రొఫెసర్ కాసిం గారు గ్రహించాలి, జూలీ గౌరిశంకర్ గారు గ్రహించాలి, నందిని సిద్ధారెడ్డి గారు గ్రహించాలి, విమలక్క గారు గ్రహించాలి, అదేవిధంగా పృథ్వీరాజ్ యాదవ్ గారు గ్రహించాలి. ఇలా చూసుకుంటా పోతే ప్రొఫెసర్లు గ్రహించాలి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మేధావి వర్గం ఏవైతే ఉన్నదో ఎడిటర్ గారు మనకి శ్రీనివాస్ గారు గ్రహించాలి. అదేవిధంగా చూసుకుంటే చాలా మంది వీళ్ళు గ్రహించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మేధావులు ఉన్నారని మాట్లాడారు రేవంత్ రెడ్డి. అవునవును, కేశవరావు, జయపాల్ రెడ్డి అనమాట. మరి వాళ్ళు ఏం బుక్కులు రాసిరో తెలియదు, వాళ్ళు దేని మీద విశ్లేషణ చేసిరో తెలియదు. మరి వాళ్ళే మేధావులు అని మాట్లాడతారు. మరి వీళ్ళంతా ఎవరు? నేను చెప్పిన పేర్లన్నీ వీళ్ళంతా ఎవరు? వీళ్ళను అడ్డు పెట్టుకుని ఇవాళ అధికారంకి వస్తే నువ్వు వాళ్ళని కూడా కించపరిచినట్టు, నువ్వు వాళ్ళని కూడా తగ్గించినట్టు మాట్లాడతావు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు మేధావి వర్గం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం. వాళ్ళందరూ మాట్లాడతలేరు కదా.
మరి అన్న సమయం వచ్చినప్పుడు మాట్లాడతారన్న, నువ్వే అట్లేమనుకోకు. ఇది తెలంగాణ. ఇవాళ ఏదో కేసులు పెడతాము జైలుకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళు సైలెంట్ గా ఉండొచ్చు, కానీ ఉప్పెన్ లెక్క వస్తారు బయటికి మాట్లాడాలి. మాట్లాడకపోతే మాత్రము 100కు 10,000% మేము కూడా మా మేధావులను అడుగుతాం. ఇవాళ మిమ్మల్ని చూసే కదా మేము నేర్చుకున్నది. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి మంచిగా పూలమాలలు అర్పించి నివాళులు అర్పించి ఆ జయంతి వేడుకలు అఫీషియల్ గా చేస్తుంటే ఎటు పోయిందన్న? బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన విగ్రహం కూడా ఇక్కడ పెడతారు, అవును పెట్టిరు వాళ్ళు. కానీ నా అందశ్రీకి సంబంధించిన ఆయనకు పూర్తి చేసినాడు అక్కడ ఆయన స్మృతివనం కడతా అన్నాడు. కనీసం ఇదే మైక్ ఇదే కెమెరా పట్టుకొని పోదాం మనము. ఆ గట్కేసర్ దగ్గర ఇప్పటికి కూడా ఏమి ఇంత కూడా జరగాలి. అదే ఆంధ్రాకి సంబంధించిన ఏదైనా పడకచ్చిల్లు అనుకో ఇమ్మీడియట్ గా అది ఫైల్ కంప్లీట్ గా ప్రొసీడ్ అయిపోతుంది. దాని మీద పర్సీవ్ చేస్తాడు రేవంత్ రెడ్డి, దాని మీద రివ్యూ చేస్తాడు, ఎంతవరకు వచ్చింది పని అని చేస్తాడు, ఎంత డబ్బులు కావాలని అడుగుతాడు, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా నేను డబ్బులు ఇవ్వాలా అని మాట్లాడతాడు. కానీ ఇదే ప్రేమ మనకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు చచ్చిపోతేనో మేధావులకైనా అవసరం ఉన్నదని అంటారు మాట్లాడాయనే. కాబట్టి మేధావులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఇంటెలెక్చువల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు సంఘటితం కావాలి. ఎందుకంటే మిమ్మల్ని కూడా తక్కువ చేసి మాట్లాడారు. ఇవాళ మీ యొక్క సాక్రిఫైస్ చాలా ఉన్నది, మీ యొక్క డెడికేషన్ చాలా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు బాగా పనిచేశారు కాబట్టి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి బాధ్యత తీసుకోవాలి, మీరు ముందు నడవాలి. మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూస్తే నేర్చుకున్నాం కదా, మేము అడుగుడు ప్రశ్నించడం కూడా మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం కదా. మరి అలాంటి వాళ్ళని మీరు ఇవాళ మీరు ప్రోత్సహించాలి, మీరు ముందుండాలి, మీకేమైనా అయితే మేము ఉంటామని చెప్పేసి మేము కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారు రానున్న ఎలక్షన్స్లో? అంటే ఏదైతే మార్పు అని చెప్పి మీరు అన్నట్టుగా అన్ని వర్గాలని ముందరికి నెట్టేసి మేము మార్పు తెస్తామని చెప్పి అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నెక్స్ట్ బీఆర్ఎస్ ఎట్లా రాబోతా ఉన్నది? మళ్ళా పాత పాట అన్నట్టు రేవంత్ రెడ్డి బాటలనే నడుస్తుందా? మేము కూడా మార్పు తెస్తామని చెప్పి ఏమన్నా కొత్తగా ప్రజలకు ఏమన్నా హామీలు పెంచాలి? ఒకటేనండి, మా యొక్క పాశుపతాశ్రము వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలే, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే. ఆ యొక్క మేనిఫెస్టోని పట్టుకొని మేము ఊరు వాడ తిరుగుతామన్నా. ప్రతి ఒక్క యువకుని అడుగుతాం, ప్రతి ఒక్క జర్నలిస్ట్ అడుగుతాం, ప్రతి ఒక్క మేధావిని అడుగుతాం, ప్రతి ఒక్క రైతు దగ్గరికి పోతాం, ప్రతి ఒక్క కార్మికుని దగ్గరికి పోతాం, ప్రతి ఒక్క అక్క చెల్ల దగ్గరికి పోతాం, ప్రతి ఊరు వాడ గడపకు పోతాం, వాళ్ళని జాగృతం చేస్తాము. అక్క మీకు వచ్చినాయా అని మాట్లాడతాం, అన్న మీకు అందిందా అని మాట్లాడతాము. ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనలో మార్పు అన్నారు. మరి మార్పు ఏ వరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది, మనకు జనాలు మారినాయా, మన బతుకులు మారినాయా, లేకపోతే వాళ్ళ బతుకులు మారినాయా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోతాము, వాళ్ళని అడుగుతాము, జాగృతం చేస్తాము. రేపటి రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే సస్యశ్యామలంగా ఉంటుంది, ఎవరు ముఖ్యమంత్రి సకాలంలో రైతు బంధు వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే 24 గంటల కరెంట్ వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు వస్తాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు పోతుంది అని చెప్పేసి గ్రహించి వాళ్ళకే ఓటేయమని చెప్పేసి అడుగుతాము. అది కేసీఆర్ రూపంలోనే జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఘంటాపదంగా వివరించే ప్రయత్నం చేస్తాము. వాళ్ళని అప్పీల్ చేస్తాం, వాళ్ళతో ఓటు తీసుకుంటాము. ఈ యొక్క నెక్స్ట్ 2028లో గవర్నమెంట్లకు వచ్చి కూర్చుంటాం, గుర్తుపెట్టుకో. రైట్ అన్న, ఫైనల్గా ఒక 2 క్వశ్చన్లతో ముగిద్దాం. ముందుగా సెక్యూరిటీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో ఆ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసేయడం కావచ్చు, 2+2 ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా కుదించే ప్రయత్నం జరగడం కావచ్చు, ఇదంతా నడుస్తూ ఉన్నది. అటు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ కుమార్ సార్ సంబంధించినటువంటి వర్గం కూడా కొంత మాట్లాడుతూ తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి ఏమి ఉన్నదని చెప్పి సెక్యూరిటీ పెట్టినాడు. నిజంగా సెక్యూరిటీ ఉన్నదా వాళ్ళకు? ఉన్నదే. ఇప్పుడు ఇంతకుముందు వస్తుంటే కూడా నేను ఒక రీల్ చూసిన, తిరుపతి రెడ్డికి వచ్చి ఒకడు డోర్ తీస్తుండు, అరే బాబు నువ్వు చదువుకొని అయినవరా నాయన, ఎస్ఐవో సిఏదో నువ్వు చదువుకొని అయినావు కదా, పోలీస్ అయినావు కదా, నువ్వు చదువుకున్నాక నువ్వు కష్టపడి అయినావు, ఆ యొక్క చెంచాగానికి డోర్లు తీస్తున్నావు. వాడు దేనికి వార్డ్ మెంబరా, లేకపోతే వాడు ఏమైనా కౌన్సిలరా? నిజంగా గన్మెన్లు ఉన్నారా? గన్మెన్లు ఉన్నారు భయ్యా, గన్మెన్లు ఉన్నారు. ఇంకా కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, వాడు కొండల రెడ్డి కొడుకు కూడా గన్మెన్లు. ఎట్ ద సేమ్ టైం వాడు కొండ మురళట, వానికి ఎందుకే సెక్యూరిటీ, వానికి ఎందుకు సెక్యూరిటీ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేశం కోసం పనిచేసిండే, దేశం కోసం ఉన్నాడు, ఆయన నిలబడ్డాడు, వీర చక్రకు సంబంధించిన అవార్డులు తీసుకున్నాడు కదా ఆయన రాష్ట్రపతి అవార్డు నుంచి. అట్లాంటి ఆఫీసర్ కి ఉన్నటువంటి గన్మెన్లను కూడా తీసేస్తా అంటే ఏంది కథ? నిన్ను అడగద్దా, ప్రశ్నించద్దా? ఆయనతో పాటు ఇంకా అందరు ఆఫీసర్లకు అట్లనే చేస్తున్నారు కదా అన్న. ఒకటినండి, మొదలు ఎవరు తీసిరన్నా? ప్రవీణ్ కుమార్ అడిగినందుకు మళ్ళీ మిగతా తీస్తున్నారు వాళ్ళు, అంతే.
అంటే ఆ కోణంలో సరే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకి కూడా తీసే అవకాశం కనిపిస్తుందా? ప్రశ్నిస్తే వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఎవడైతే ప్రశ్నిస్తే వారికి సంబంధించిన గన్మెన్లను తీసేసారు. పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా ప్రశ్నించినందుకే ఆయన గన్మెన్లను తీసేసారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రశ్నించినందుకే ఆయన గన్మెన్లను తీసేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తతంగమే అది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తతంగమే అది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే మీరు ఆరోపణ చేస్తా ఉన్నారని చెప్పి నిజాలు అన్న ఆరోపణలు కాదు, వాస్తవాలు. నేనేదో మరి వాళ్ళ ప్రయత్నం ఏమైనా చేస్తున్నా, నేనేదో అద్దంకి దయాకర్లక పిచ్చి స్టేట్మెంట్ ఇస్తలేను. నేను చదువుకున్నాను. అద్దంకి దయాకర్లక బేవర్స కాదు కదా. అద్దంకి దయాకర్లక నేను రేవంత్ రెడ్డికి మసాజ్ చేసేటోని కాదు. నేను నిత్యం నిలదీసేటోని కదా. ఇలా ఇదే అద్దంకి దయాకర్ అడగండి మీరు, వాళ్ళిద్దరికి ఉన్నారా లేరా అడగండి. మీరేం చేస్తున్నారు అంటే తీసేసే ప్రయత్నంలో భాగంగా కంప్లైంట్ కావచ్చు, ఇంకా ఏ రూపంలో చేసే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళే హోం మంత్రులు, వాళ్ళే వాళ్ళకి సంబంధించిన డీసీబులు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. రేపటి రోజున దానికి కారకులు ఎవరైతే ఉన్నారో 100కు 10,000% దాని పరిణామాలను ఎదుర్కొంటారు. రైట్. ఫైనల్ గా జెన్జీ ఉద్యమం చూసినాం ఢిల్లీలో. రిజిగ్నేషన్ తర్వాత, ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ తర్వాత ఇది మొత్తం మాండర్లోనే జరిగింది అనే విధంగా మొత్తం హైదరాబాద్ అంతా బ్లాక్ చేసి ర్యాలీ తీసిండు రేవంత్ రెడ్డి. ఏమనిపిస్తుంది మరి? రేవంత్ రెడ్డి అనేటోడు గత ర్యాలీ తీస్తే మరి ఆ జంజీ ఆడికి పోవచ్చు, మాట్లాడచ్చు కదా. జంతర్ మంతర్కి పోయి వాళ్ళు మాట్లాడచ్చు కదా. పోనీ ఈడు పోకపోయినా వాళ్ళ రాహుల్ గాంధీ అన్నట్టు ఢిల్లీలో ఉంటాడు కదా. ఢిల్లీ నుంచే ఆ జంతర్ మంతర్ పక్కకే 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది అది. ఆ జంతర్ మంతర్కి పోయి మరి ఆ సాలిడారిటీ వాళ్ళకి ప్రకటించవచ్చు కదా. ఎక్కడికి పోయిండు? ప్రధానమంత్రి ఇంటి ముందుకు పోయిండు ఆయన. వీళ్ళ కాడికి జంతర్ మంతర్ పోలే భయ్యా. ప్రధానమంత్రి అంటే ఏందన్నా, దేశానికి ఒక ప్రధానమంత్రి. ఆయన ఎన్నంచెల భద్రత ఉంటదే, 4 అంచెల భద్రత ఉంటది ఆయనకు. అలాంటి ఆ యొక్క భద్రతను దాటేట ఈయన ప్రధానమంత్రి ఇంటి మీదకి పోయిండట. ఎట్లా పోతారు చెప్పు? అంటే ఇద్దరు కోఆర్డినేషన్ లేకపోతే సాధ్యమేనా? అది సాధ్యమేనా? 100కు 10,000%. అరే నాయన, ఉంటే నువ్వని ఉండాలి, ఉంటే నేనన్ను ఉండాలి, కాంగ్రెస్ అని ఉండాలి, బీజేపీ అని ఉండాలి. మధ్యలో సిజేపీ ఏంది? అవసరం లేదు కదా. వాళ్ళకి క్రెడిట్ పోతుందిరా భయ్, నువ్వు పో ఇమీడియట్ గా. క్రెడిట్ కొట్టేయడం కోసమే కాంగ్రెస్ పనిచేసిందా? 100కు 10,000%. వాళ్ళు కూడా అన్నారు. ఆ యొక్క సిజేపీకి సంబంధించిన దీప్కే ఎట్ ద సేమ్ టైం ఇంకో అబ్బాయి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ కి ఇచ్చిళ్ళు. ఎట్ ద సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిండు, ఇది డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి. అదే విధంగా మిగతా పార్టీల వాళ్ళు కూడా మాట్లాడారు. డైవర్ట్ టు బి ఫ్రాంక్ కదా. అంటే నా ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి అనేటోడు పోవాలి కదా. మరి రాహుల్ గాంధీ అనేటో వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ అధినేత కదా. మరి ఆయన ధర్నా చేసినప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు పోవాలి కదా. పోలే, ఎందుకు పోలే? ఎగ్జాక్ట్ గా నేనేం అడగాలనుకుంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం కూడా రోడ్లు ఎక్కితే వాళ్ళని విపరీతంగా నిర్బంధించడం కావచ్చు, తీసుకుపోవడం, వాళ్ళ మీద కూడా లాఠీ దెబ్బలు పడి, నిరుద్యోగుల మీద కూడా వచ్చిన కానీ అనేక సార్లు వాళ్ళని కొట్టడం కావచ్చు, వాళ్ళని ఈడ్చుకెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి వీళ్ళ మీద పుట్టని ప్రేమ అక్కడ వాళ్ళ మీద ఎందుకు అంత ప్రేమ పుట్టింది? దానికి మీరేం చెప్తారు ఫైనల్ గా? రేవంత్ రెడ్డి అనేటోడు బీజేపీ మనిషి, ఇది కుల్లా బీజేపీ మనిషి. రేవంత్ రెడ్డి అనేటోడు అనే ప్రధానమంత్రి ఏం చెప్పినా, అమిత్ షా ఏం చెప్తే గదే మాట్లాడతారు తప్ప వేరే దుకాణం లేదు. అర్థమైందా? రేవంత్ రెడ్డి అనేటోడు మీరు అన్నట్టు మమ్మల్ని నన్నే కొట్టిర్రు. ఇదే నీటికి సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అయిందని చెప్పేసి రాజ్ భవన్ ముట్టడిస్తే నన్ను విపరీతంగా కొట్టిండు ఆయన ఏసీపీ. ఇట్లా చాలా అరాచకాలు జరిగినాయి ఇక్కడ. చాలా అరాచకాలు, చాలా దమనకాండ జరిగింది. దాని గురించి మాట్లాడాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఏదో ఆయన అన్నట్టు ఏం చేశాడనంటే, ఒక స్టాండప్ కమెడియన్ లెక్క వ్యవహరిస్తాడు ఆయన. ఆడ నిలబడతాడు, ఏదో మాట్లాడతాడు, ఏదో జోకులు చెప్పినట్టు చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే తప్ప నేను అది చేసినట్టు చేయాలి. కానీ ఏ ఒక్క జంజి పిల్లలు కానీ, ఏ ఒక్క యువకులు కానీ దాన్ని ఎవరు సమర్థిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అదంతా ఉత్త దుకాణం, ఉత్త తతంగం. ఇవాళ జంజి అనేది, ఆ యొక్క ఉద్యమం అనేది క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఆ యొక్క పిల్లలకే. ఆ యొక్క పిల్లల వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే భారతదేశంలో ఒక రకమైన మరో రకమైన విప్లవాన్ని తయారు తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు సప్రెస్ అయి ఉన్నాడు. ఇవాళ కాక్రోచ్ అని మాట్లాడు, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో ఆ పిల్లలే నిలబడి వాళ్ళకి సంబంధించిన హక్కులను సాధించుకున్నారు తప్ప ఎవడు రేవంత్ రెడ్డి గారు కాదు, ఇంకా ఈ రాహుల్ గాంధీ గారు కాదు. ఫైనల్ గా ఏంది రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నాం? రేవంత్ రెడ్డికి చెప్పేది ఏముంటది అన్న, చెప్పేది ఏముంటది? ఇప్పుడు ఒకటేనండి, కనకపు సింహాసనం మీద సునకమ్మును కూర్చోబెట్టిన దాని యొక్క స్వభావాన్ని అయితే మార్చుకోదు. కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అది మళ్ళీ ఆడిపోయి బురదలు తప్ప అది నేను రాజునయ్యా అని చెప్పేసి దానికి ఆ సోయిలో ఉండదు. రేవంత్ రెడ్డికి ఎన్ని చెప్పినా వేస్ట్ కథ.
ఆయన మారడు. పొద్దున్న లేస్తే ఏం తీసుకపోయినా నాకు ఏమైనా పైసలు వస్తున్నాయా, కాంట్రాక్ట్ వస్తుందా, కమిషన్లు వస్తున్నాయని చూస్తాడు తప్ప ఈ యొక్క పేద ప్రజలకు కానీ ఈ యొక్క నిరుద్యోగులకు కానీ ఏమైనా మంచి చేస్తారని చెప్పేసి అది లేదు. కాబట్టి ఇప్పటికైనా నీకు ఏమైనా సోయొచ్చి నిద్రలో ఏమైనా కలొచ్చి నీకు సంబంధించిన మేధావులు ఇద్దరు ఉన్నారు కదా, జైపాల్ రెడ్డి అయితే చచ్చిపోయాడు, ఇంకొక ఆయన ఉన్నాడు కదా కేశవరావు, ఆడచ్చి ఏమైనా చెప్తే జర విని వాళ్ళ మాటలు విని కొంచెం ఏదైనా మంచి చేయడానికి ట్రై చేయి. లేకపోతే మాత్రం రేపటి రోజున జనాలను నీకు మంచి తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు అన్ని రంగాల ప్రజలను అందరినీ కూడా మోసం చేసే పరిపాలనే జరిగింది తప్ప ఇప్పటిదాకా జరిగిన పరిపాలన ఏ ప్రజల ప్రయోజనాల కోసం ప్రజలు బాగుపడడం కోసం అభివృద్ధి చెందడం కోసం ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి ఆలోచించబోడు అని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్దే హవాగా నడిపిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అతి తొందరలో రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ని గెలిపించి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి రాజేష్ నాయక్ స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.